ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ తూగదీప అరెస్టుకు దారితీసిన హత్య కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. హత్యతో సంబంధం ఉన్న నిందితులకు దర్శన్ 30 లక్షల ఇవ్వజూపినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు వాడిన రాడ్లు, కర్రలు, తాడు సహా ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు, సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుకాస్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని ప్రియుడు దర్శన్ దృష్టికి తీసుకువెళ్లకపోతే ఈ హత్య జరిగేది కాదని నటి పవిత్ర గౌడ పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేశారు. రక్తస్రావం, షాక్ వల్లే రేణుకాస్వామి మరణించినట్లు శవ పరీక్ష నివేదికలో వెల్లడైంది. గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడనే తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ తూగదీప చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దర్యాప్తు జరుగుతున్న కొద్దీ ఈ హత్య కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ నెల 9న చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు గురికావడం, మృతదేహం బెంగళూరు కామాక్షి పాళ్యలోని ఓ మురికి కాలువలో లభ్యం కావడం, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నటుడు దర్శన్, సినీ నటి పవిత్ర గౌడ సహా 16 మందిని అరెస్టు చేయడం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఈ హత్యతో సంబంధం ఉన్న నిందితులకు దర్శన్ 30 లక్షల రూపాయలు ఇవ్వజూపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎప్పటికే ఇందులో కొంత డబ్బును ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. నిందితులు జైలు నుంచి విడుదలయ్యే వరకు వారి కుటుంబాలను చూసుకుంటారని దర్శన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో దర్శన్ సన్నిహితుడు నాగరాజు సహా మరో 2 పోలీసులు అరెస్టు చేశారు. రేణుకాస్వామిని తీసుకెళ్లిన డ్రైవర్ రవి పోలీసుల ముందు లొంగిపోయాడు. రవి కారులోనే నిందితులు హత్యకు గురైన రేణుకాస్వామిని బెంగళూరుకు తీసుకొచ్చారు. రేణుకాస్వామి హత్యకు ఉపయోగించిన ఒక ఐరన్ రాడ్, తాడు, కర్రలు సహా ఘటనాస్థలిలో మద్యం బాటిళ్లు, సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుకాస్వామి బట్టలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపారు. నిందితుల కాల్ రికార్డులను, వాట్సాప్ చాట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యకు ముందు రేణుకాస్వామికి నిందితులు బలవంతంగా మద్యం తాగించినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మొదట ఓ కారులో రేణుకాస్వామి మృతదేహాన్ని తీసుకెళ్తూ ఉండగా దానిని వెంబడించిన మరో కారు దర్శన్దేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో హత్య జరిగిన ప్రాంతానికి కారులో వచ్చిన దర్శన్ తెల్లవారుజామున 3 గంటలకు వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా స్పష్టమైంది. రేణుకాస్వామి పోస్టుమార్టం నివేదికను పోలీసులు అందుకున్నారు. ఆ నివేదిక ఆధారంగా హత్యకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసినందునే మరణించాడని ఆ నివేదిక ద్వారా తెలుస్తోంది. తల, పొట్ట, ఛాతీ భాగాలతో పాటు అతని ఒంటి మీద 15 చోట్ల గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. రేణుకాస్వామి తలను ఓ మినీ ట్రక్కుకు బాదినట్లు శవ పరీక్షలో తేలింది. ఇప్పటికే ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రక్తస్రావం, షాక్ కారణంగా రేణుకాస్వామి మరణించినట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. మరోవైపు రేణుకాస్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని తన ప్రియుడు దర్శన్ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉంటే ఈ హత్య జరిగేది కాదని పవిత్ర గౌడ పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేసింది. తానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని విచారణ అధికారుల ముందు ఆమె రోధించింది. రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి బుధవారం నాటి విచారణలో ధీమాగా ఉన్న ఆమె గురువారం విచారణ సమయంలో ఎక్కువ ఆందోళనకు గురైందని గుర్తించారు. మరోవైపు దర్శన్కు పోలీస్ స్టేషన్లో వీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నారని వచ్చిన వార్తలను కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర ఖండించారు. ఇతర నిందితుల్లాగానే దర్శన్ను కూడా చూస్తున్నామని, బిర్యానీ పెట్టడం గానీ లేదా ఇతర సదుపాయాలు కల్పించడం గానీ చేయలేదని అన్నారు. రేణుకాస్వామి హత్య కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. సామాజిక మాధ్యమాల్లోనూ దర్శన్, పవిత్ర గౌడపై నెటిజన్లు మండిపడుతున్నారు. వాళ్ల సినిమాలను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. తన తండ్రి దర్శన్, తల్లి విజయలక్ష్మికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత అవసరమని వారి కుమారుడు వినీష్ తూగదీప సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్ పెట్టాడు. తన తండ్రి దర్శన్ను అశ్లీల పదాలతో దూషిస్తున్న అందరికీ ధన్యవాదాలు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి హత్య చేసి ఉంటాడని తాను విశ్వసించడం లేదని, దర్యాప్తు పూర్తయిన అనంతరం నిజాలు బయటపడతాయని విశ్వాసం వ్యక్తం చేశాడు.